రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవేల అరుణ్ కుమార్ గారు, ఆయన గారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయన ఎంపీగా పనిచేశాడు. ఆయన ఏం చేసేదంటే ఆయన ఇంటిలో ఒక ఆవరణలో పెద్ద బండ అనేది ఉండేది. ఆ బండ కిందకి ఒక చిన్న ఎలక పిల్ల ఆయన కాలు మీద ఎక్కి ఆ బండ సందులోకి దూరింది. అది ఎంతసేపు సేపటికి బయటికి రాలేదు. దానికోసం ఆయన ఏం చేసిండు, ఆ ఎలక పిల్లని పట్టడం కోసం ఆ బండని ఒక 5 లక్షలు 4 లక్షలు ఒక 3 రోజులు 4 రోజుల పాటు దాన్ని పగలగొట్టి నానా తిప్పలబడి దాన్ని ఎంత చేసి ఎలక పిల్లని పెట్టి పంజరంలో పెట్టి దాన్ని అప్పుడప్పుడు ప్రెస్ వాళ్ళని పిలిచి చూశారా నేను ఆ ఎలక పిల్లని ఎట్లా పెట్టినో, దాన్ని ఇప్పుడు కూడా మీకు చూస్తున్నా, దానికి ఎంత ఖర్చు పెట్టినో ఎట్లా పెట్టినో అని చెప్పేసి అప్పుడు ప్రెస్ వాళ్ళని పిలిచి చెప్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే మన రామోజీరావు, ఈనాడు పేపర్ రామోజీరావు గారు ఆయన మార్గదర్శి కంపెనీ ఫైనాన్స్ కంపెనీ అనేది పెట్టిండు. సరే అది లెక్క ప్రకారం అయితే రిజర్వ్ బ్యాంకు అనుమతి కావాలి. సరే ఆయన నడవదని ఉద్దేశంతో ఆయన పర్మిషన్ తీసుకొని మార్గదర్శి అనే కంపెనీ అనేది పెట్టిండు. దాని మీద చాలా మంది డిపాజిట్లు సేకరించిండు. సరే రిటైర్మెంట్ అయిన వాళ్ళు అయితే డబ్బులు దాచుకునేదైతే ఆయన మీద నమ్మకంతో లక్షల మంది డిపాజిట్లు ఆయన దాచుకున్నారు. ఆయన డబ్బులు అనేక రకాలుగా వ్యాపార రీత్యా తిప్పుతా వీళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ రూపంలో లబ్ధిదారులకి వీళ్ళకి డిపాజిట్దారులకి నెల చెల్లించుతూ ఆ విధంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. అయితే దాన్ని ఈ ఉండవేల అరుణ్ కుమార్ గారు ఆయన లాజిక్ పెట్టి దాన్ని రిజర్వ్ బ్యాంక్ అనుమతులు లేకుండా ఈ రామోజీరావు ఫైనాన్స్ పెట్టి ఈ డిపాజిట్దారులకి డబ్బులు ఎగ్గొట్టడానికి సహకరిస్తాడు, ఈయన వ్యాపారం చేస్తున్నాడు. దీనికి ఆ డిపాజిట్దారులకి ఎవరు అనుమతి లేదు, గవర్నమెంట్ అనుమతి లేదు. కాబట్టి ఏదైనా ఈయన మోసం చేసి లబ్ధిదారులకి డిపాజిట్దారులకి డబ్బులు ఇది చేస్తాడని చెప్పేసి గవర్నమెంట్ కోర్టులో పిటిషన్ వేశారు. సరే ఆ పిటిషను కొన్ని సంవత్సరాలు బట్టి జరుగుతూనే ఉంది. దాని న్యాయమూర్తులు సరే ఆయన కోర్టులో పిటిషన్ వేశాక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నువ్వు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా నువ్వు వ్యాపారం చేయటానికి లేదు, మార్గదర్శి కంపెనీ నడపడానికి లేదంటే సరే మీ నాగేంద్రని చెప్పేసి ఆయన డిపాజిట్దారులు మొత్తానికి ఆయన డబ్బులు ఇచ్చి విత్డ్రా చేసుకొని ఇది చేసుకోండు. దాన్ని కోర్టులో నడుస్తుంది. కోర్టు నడిస్తే ఆ జడ్జీలు కూడా విచారించి సరే ఆయన వ్యాపారం చేయటం కోసం ఇది డబ్బులు సేకరించడం కోసం చేశాడు. సరే దానివల్ల ఎవరికి నష్టం లేదు, సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాయి కాబట్టి ఆ కేసుని పెద్దగా లోతుగా తీసుకోవాల్సి ఆయన శిక్షలు వేయాల్సినంత అవసరం లేదని చెప్పేసి దాన్ని ఏదో కొట్టేయడం జరిగింది. దానికి ఉండవేల అరుణ్ కుమార్ గారు దానికి ఎట్లా కొట్టేస్తారు కోర్టు, మీరు అనుమతి లేకుండా ఆయన మార్గదర్శి పెట్టిండు, ఏ విధంగా కొట్టేసాడు దాన్ని సాగదీసి మళ్ళీ కింద కోర్టులో ఇట్లా హైకోర్టులో అయితే సుప్రీంకోర్టులో దాన్ని 10-15 సంవత్సరాలు దాన్ని సాగదీసి అప్పుడు ప్రెస్ వాళ్ళని పెట్టి మళ్ళీ నేను దాన్ని కేసుని ఇది బయటికి లాగినని చెప్పేసి ప్రెస్ వాడు చెబుతుండు. ఆయన చేసిన తప్పేముంది, ఆయన డిపాజిట్దారులు సేకరించిండు, నడుపుతుండు, వందల మీద నమ్మకంతో ఇచ్చిండు. మీరు దానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదని చెప్పేసి మీరెంతో హడావుడి చేసినా కూడా ఒక్క డిపాజిట్దారు కూడా మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వమని చెప్పేసి వాళ్ళని ఎవరి దగ్గర కూడా ఆయన మీద నమ్మకంతో తీసుకోలేదు. సరే తీసుకోకపోయినా కూడా ఆయనే సరే ఇది ఎంత ఎందుకులని చెప్పేసి ఆయనే వాళ్ళు లబ్ధిదారులు అడగపోయినా కూడా ఆయనే డబ్బుని వారికి అప్పచెప్పేసి అందరికి ఇచ్చేసిండు. సరే కోర్టు కేసు అంటే సరే మామూలుగా ఉంటుంది అనుకో, దాని పెద్ద ఇబ్బంది ఏముంది, నా నష్టం లేదు, వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేసిండు అయిపోయింది. దాన్ని ఇంకా సాగదీసి నేనేదో పెద్ద ఘనకార్యం చేసినా, నేను కేసుని ఇంకా నడుపుతున్నా, రామోజీరావు ఏమనుకున్నాడు,
నేనంటే అని చెప్పి దాన్ని ఎంతో ఆమ్, విలేకరుల సమావేశం పెట్టి అప్పుడప్పుడు ప్రెస్ వాళ్ళు పెట్టి చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఆయన దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. డిపాజిట్ సేకరించిండు, వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చిండు, కోర్టులో ఉంది. సార్ న్యాయమూర్తులు కూడా పెద్ద నేరం కాదని చెప్పేసి దాన్ని కొట్టేశారు. దాన్ని ఎట్లా కొట్టేస్తారని చెప్పి మళ్ళీ అప్డేట్ చేసి కేసుని బయట లాగుతూ, మరి అదే టైంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది లక్షలు డబ్బులు బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని కొంతమంది అవినీతికి, ఎంతోమంది అవినీతికి పాల్పడి వేల కోట్లు అసలు కట్టకుండా అనేక రకాల కుంభకోణాలు చేశారు. ఆ కుంభకోణాల మీద నువ్వు ఏదన్నా దాని మీదన్నా నువ్వు ఏదన్నా పిటిషన్ వేసి ఈ విధంగా కుంభకోణాలు జరిగినాయని చెప్పి ఎవరి మీద వేసినవా? ఈయన పట్టుకొని ఈయన సేకరించండి, కేసు పర్మిషన్ లేకుండా తీసాడు, దాన్ని ఏదో పెద్ద సాగదీసిండు. ఏముంది దాంట్లో? ఆయన ఎవరు డబ్బులు వాడికి ఇచ్చిండు. మరి నీ టైంలో నీకు ఏంటంటే నువ్వు మేధావి ఏంటంటే ఇక నువ్వు చేసింది ఏముంది? నీ రాజమండ్రిలో నీ పార్లమెంట్ స్థానంలో ఎవరికైనా ఉపయోగపడినవా? ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చినవా? ఏదీ లేదు. లేస్తే ప్రెస్ వాళ్ళని పిలిచి నేను నాకంత మేధావి ఎవరు లేరు చెప్పేసి వాళ్ళని చెప్పడం జరుగుతుంది. కానీ రామోజీరావు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినాడు. బోల్డంతా ఆయన సైకిల్ మీద వ్యాపారం చేసి నానా తిప్పలు పడి సినిమా ఫీల్డ్లో సినిమాలు తీసుకొని ఎంతో కష్టపడి పనిచేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినాడు. మరి నువ్వు ఆ విధంగా చెయ్యి. నువ్వు ఒక ఫైనాన్స్ సంస్థ పెట్టి రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకొచ్చుకొని నడుపు. నీ కంపెనీలో ఎంతమంది డిపాజిట్ చేస్తారు? 10 మంది కాదు, 5 కూడా డిపాజిట్ చేస్తారో చూద్దాం. నువ్వు ఏదైనా పెట్టు, నీ దగ్గర ఎవరైనా చేస్తారు. ఉట్టి మాటలు కానీ ఆయన నమ్మకంతో 100 మంది చేరారు. నువ్వు సరిగ్గా ఒక 20 మంది అని చేరతారేమో. నీ వలన కాదు. ఆయన నడుపుతుండు ఇబ్బంది లేదు. దాన్ని కాదని నోరు కొట్టేసి సరే ఆయన అయిపోయింది. దాన్ని ఇంకా సాగదీస్తున్నావు. నువ్వేం చేసినావు? నీ పార్లమెంట్లో ఏదైనా పెద్ద కంపెనీలు తీసుకొచ్చి నువ్వు పార్లమెంట్కి ఎప్పుడు పార్లమెంట్ నెంబర్ కూడా ఏదైనా కంపెనీ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించడం ఏం లేదు. ప్రెస్ వాళ్ళు నడు బెలవటం, ప్రెస్ వాళ్ళు మీటింగ్ విలేకరుని పేర్చడం, అదంటూ ఇదంటూ. నేను అప్పటి నుంచి రామోజీరావు మీద అది చేస్తాను ఏముంది దాని మీద చేసేది? ఆయన డబ్బులు సేకరించిండు, ఎవరు డబ్బులు వాడికి ఇచ్చిండు. నువ్వు చేస్తే కొన్ని వేల మంది పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద ఒక పిటిషన్ వేసినా అది లేదు. నీ పార్లమెంట్ స్థానంలో పెద్ద ఉపాధి కల్పించిందే లేదు. కాబట్టి ఈ చిన్న విషయానికి నేనేదో పెద్ద ఘనకార్యం చేసినని చెప్పేసి విలేకరుని పిలిచి సంవత్సరానికి ఒకసారి ప్రెస్ పెట్టడం చేయటం ఇది నీకు తగిన? నువ్వు ఆలోచించు. ఆయన అంత పెద్ద ఆయన్ని నువ్వు ఇబ్బంది పెట్టడం ఇదే. నువ్వు చేస్తే ఇంకా చాలా బోళమంది ఏం లేకుండా నేను పెద్ద ఘనకార్యం చేసినానని చెప్పి ఏముంది దీంట్లో? అందుకని ఇప్పుడైనా దాన్ని పెద్ద ప్రాధాన్యత చేయాల్సిన అవసరం లేదని నేను కోరుతున్నాను.